30,000 మంది జాబ్స్ కోల్పోయారు. రెసిషన్ వల్ల కాదు, వార్ వల్ల కాదు, చాలా మంది నేర్చుకొని ఒక టెక్నాలజీ వల్ల. ఒక మార్నింగ్ మీరు నిద్ర లేచి ల్యాప్టాప్ ఓపెన్ చేశారనుకోండి, ఇన్బాక్స్లో ఉన్న ఒక ఈమెయిల్ని ఓపెన్ చేస్తే అక్కడ సబ్జెక్ట్ లైన్ ఏముందో తెలుసా? ఇంపార్టెంట్ అప్డేట్ రిగార్డింగ్ యువర్ ఎంప్లాయ్మెంట్ అని. మీరు ఆ కంపెనీలో 6 years నుంచి వర్క్ చేస్తున్నారు, రిజల్ట్స్ని డెలివరీ చేశారు, ప్రతి డెడ్ లైన్ని మీట్ అయ్యారు, మీ జాబ్ సేఫ్ అని మీరు అనుకున్నారు. కానీ ఆ ఈమెయిల్కి వాటితో ఏం సంబంధం లేదు. 2025లోనే వరల్డ్ మొత్తం మీద 5 లక్షల మంది టెక్ ఎంప్లాయీస్ని తీసేశారు. 500 కాదు, 5,000 కాదు, 5 లక్షలు. ఇంకా 2026కి వస్తే ఇప్పటికే 2025 రికార్డుని బ్రేక్ చేసే ట్రాక్లో ఉన్నాం. ఇక్కడ ఎవరు గట్టిగా అడగని క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఇది జస్ట్ ఒక బిజినెస్ సైకిల్ అని మీరు అనుకున్నా, లేదా ఇది జస్ట్ కాస్ట్ కటింగ్ అని మీరు ఫిక్స్ అయినా, మీరు చాలా డేంజరస్ మిస్టేక్ చేస్తున్నారు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. స్టే విత్ మీ. 2026లో ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక కేసుతో స్టార్ట్ చేద్దాం. ఆరకిల్ వాళ్ళలోనే మోస్ట్ పవర్ఫుల్ టెక్నాలజీ కంపెనీస్లో ఇది కూడా ఒకటి. ఈ ప్లానెట్ మీద ఉన్న మోస్ట్ క్వాలిఫైడ్ ఇంజనీర్స్ని, డెవలపర్స్ని అండ్ డేటా ప్రొఫెషనల్స్ని రిక్రూట్ చేసుకునే కంపెనీ. బ్యాంక్స్, హాస్పిటల్స్, గవర్నమెంట్స్ అండ్ ఫార్చ్యూన్ 500 లాంటి కంపెనీస్కి బ్యాక్ బోన్లో ఉండే సాఫ్ట్వేర్ ఈ కంపెనీదే. అలాంటి ఆరకిల్ కంపెనీ ఒకేసారి 30,000 మంది ఎంప్లాయీస్ని తీసేసింది. 30,000 మంది. ఇప్పుడు దీన్ని మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. తెలంగాణలో కొన్ని టౌన్స్ పాపులేషన్ 30,000 కంటే తక్కువ ఉంటుంది. అలాంటి ఒక టౌన్లో ఉన్న ప్రతి సింగిల్ వర్కింగ్ అడల్ట్ ఒక్క నైట్లో తమ జాబ్ని కోల్పోయారు అని ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉంటుంది? కానీ ఇక్కడే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఆరకిల్ దీన్ని అనౌన్స్ చేసినప్పుడు జనరల్గా అయితే వాళ్ళ స్టాక్స్ క్రాష్ అవ్వాలి, ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవ్వాలి, ఎందుకంటే ఇది చిన్న న్యూస్ ఏం కాదు. కానీ అలా జరగలేదు. నిజానికి మార్కెట్ పాజిటివ్గా రెస్పాండ్ అయింది. ఎందుకంటే అదే టైంలో కంపెనీ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆటోమేషన్ టూల్స్లో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లు అనౌన్స్ చేస్తుంది. అది గ్రేటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని డెలివరీ చేస్తుందని చెప్పారు. అంటే హ్యూమన్స్ కంటే మెషిన్స్ చాలా చీప్గా, ఫాస్ట్గా అండ్ ఎక్కువ కన్సిస్టెంట్గా ఉంటాయి అని దాని అర్థం. ఆరకిల్ ఒక్కటే కాదు, గూగుల్ నుంచి చాలా రౌండ్స్ లే ఆఫ్ జరిగాయి. అదే టైంలో గూగుల్ డీప్ మైండ్లో హండ్రెడ్స్ ఆఫ్ ఏఐ రీసెర్చర్స్ ఎక్స్పాండ్ అయ్యారు. మైక్రోసాఫ్ట్లో గేమింగ్ అండ్ ప్రోడక్ట్ టీమ్స్లో థౌజండ్స్ ఆఫ్ రోల్స్ని కట్ చేశారు. కానీ అజూర్ ఏఐ కంపెనీ రెవెన్యూ మాత్రం ఇయర్ బై ఇయర్ 157% ఇంక్రీజ్ అయింది. ఐబిఎం కూడా 7,800 పొజిషన్స్ని ఏఐతో రీప్లేస్ చేస్తున్నట్లు ఓపెన్గా చెప్పారు. సేల్స్ ఫోర్స్, ఎస్ఏపి, వర్క్ డే, ఇంటెల్ వీటన్నిటిలో సిగ్నిఫికెంట్ లే ఆఫ్స్ జరిగాయి. కానీ అన్ని కంపెనీస్ స్టోరీ మాత్రం ఒకటే. బట్ 5 సంవత్సరాల క్రితం లేని దాన్ని ఇప్పుడు ఏఐ ఎలా చేయగలుగుతుంది? అదే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీ ఫ్యూచర్ గురించి మీరు ఆలోచించే విధానాన్ని చేంజ్ చేస్తుంది. కర్ణాటకలో ఒక బీటెక్ స్కూల్ ఉందన్నమాట. ఆ స్కూల్లో మోడర్న్ మెథడ్స్కి తగ్గట్టు తమ ఎంటైర్ కరికులం స్ట్రక్చర్ని రీడిజైన్ చేశారు. వాళ్ళ స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ నుంచే జనరేటివ్ ఏఐని టీచ్ చేస్తారనమాట. దాని పేరు వచ్చేసి పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఒక యూనిక్ టెక్ స్కూల్. అందులో స్టూడెంట్స్ తమ సెకండ్ సెమిస్టర్ నుంచే ఇంటర్న్షిప్లో వర్క్ చేయొచ్చు. చదివేటప్పుడే ఎర్న్ చేయటం వల్ల చాలా మంది స్టూడెంట్స్ తమ ఫీజుని వాళ్ళే పే చేసుకుంటారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజు కోసం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు అక్కడ సిఎస్లో 3 స్పెషలైజేషన్స్ని ఆఫర్ చేస్తున్నారు అనమాట. కానీ ఎవ్రీ ఇయర్ జస్ట్ 300 సీట్స్ మాత్రమే ఉంటాయి. అందుకే దాంట్లో సీట్స్ రావడం అనేది చాలా ఎక్స్క్లూజివ్ అనమాట. వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక్కడ 2025లోనే ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కలిసి కలెక్టివ్గా 1 crore కంటే ఎక్కువ ఇంటర్న్షిప్ స్టైఫండ్స్ని ఎర్న్ చేశారు. ఇంటర్న్షిప్స్ చేస్తున్న ప్రతి 3 స్టూడెంట్స్లో ఒకరికి ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్ వచ్చాయి. అటెండ్ టు ఏఐ, యుఎన్ హ్యాబిటేట్ లాంటి ఏఐ ఫర్మ్స్లో 8 కంట్రీస్లో ఛాన్సెస్ వచ్చాయి అనమాట. ఇక్కడ స్టూడెంట్స్ గూగుల్ ప్రెస్టీజియస్ సమ్మర్ ఆఫ్ కోడ్ని కూడా క్రాక్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఐఐటీస్ కంటే ఎక్కువ సెలక్షన్స్ ఇక్కడ స్టూడెంట్స్కే వచ్చాయి. ఈ స్కూల్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ప్రిన్స్టన్ అండ్ ఐఐటి బాంబే లాంటి యూనివర్సిటీస్ని వదిలేసి మరి ఇక్కడ జాయిన్ అయ్యారు. పొలారిస్ స్కూల్ అడ్వైజర్ బోర్డులో లిటరల్గా హార్వర్డ్ అండ్ స్టాన్ఫర్డ్ మెంబర్స్ ఉన్నారు. మెంటర్స్గా అయితే గూగుల్ అండ్ మెటా లాంటి కంపెనీస్ నుంచి ఉన్నారనమాట. ఇప్పటికే ఆ క్యాంపస్లో 20 మంది స్టూడెంట్ ఫౌండర్స్ ఉన్నారు. ఈ స్కూల్ని ప్రత్యేకంగా నిలబెట్టింది మాత్రం వాళ్ళ ఈవెంట్సే. వాళ్ళ క్యాంపస్లో చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ అండ్ గూగుల్ జెమినై లాంటి కంపెనీస్తో సూపర్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ని హోస్ట్ చేస్తారనమాట. ఈ ఈవెంట్స్ వల్ల ఏంటంటే ఇండియాలో టాప్ ప్రొఫెషనల్స్ ఆ క్యాంపస్కి వస్తారు. దీనివల్ల పిహెచ్డి స్టూడెంట్స్కి ఆ ప్రొఫెషనల్స్తో యాక్సెస్ దొరుకుతుంది. అది వాళ్ళ నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. కంప్యూటర్ సైన్స్లో మీకు బీటెక్ డిగ్రీతో పాటు 3 స్పెషలైజేషన్స్ వస్తాయి. అవి అప్లైడ్ ఏఐ, ప్రోడక్ట్ మేనేజ్మెంట్
అండ్ ఇంజనీరింగ్ అండ్ క్లౌడ్ అండ్ బిగ్ డేటా ఇంజనీరింగ్. ప్రతి స్పెషలైజేషన్ కి ఒక అకాడమిక్ ఇయర్ లో జస్ట్ 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. డే 1 నుంచే స్పెషలైజేషన్స్ పైన ఫోకస్ చేస్తూ ప్రతి స్పెషలైజేషన్ కి 100 సీట్స్ మాత్రమే ఉన్న ఇండియాలోని ఓన్లీ టెక్ స్కూల్ ఇదే అనమాట. వాళ్ళు ప్యాట్ అనే తమ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. ఇది ఈ మంత్ లోనే జరుగుతుంది. దీని లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఇచ్చాను. మీరు ఒకవేళ క్లాస్ 11th లో ఉన్నా కూడా ఎర్లీగా సీట్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సీట్స్ అనేవి చాలా ఎర్లీగా ఫిల్ అయిపోతాయి అనమాట. మీరు క్లాస్ 11th నుండే వాళ్ళ పిఈఈపి మోడల్ ద్వారా ఎంటర్ అయితే జాయిన్ అయ్యే టైంలో మీకు ఒక మ్యాక్ బుక్ కూడా ఇస్తారు. ఈ 2 లింక్స్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. వీళ్ళ క్యాంపస్ లో గేమింగ్ రూమ్, ఇన్నోవేషన్ ల్యాబ్, ఆర్కేడ్ ఎరీనా ఇంకా చాలా ఉన్నాయి అనమాట. దీంట్లో జాయిన్ అవ్వాలంటే ప్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, రిటర్న్ టెస్ట్ రాయాలి. ఈ టెస్ట్ లో ఏంటంటే 2 ఫార్మాట్స్ ఉంటాయి, ఎంసీక్యూ బేస్డ్ అండ్ కోడింగ్ బేస్డ్. మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు జేఈలో 90% అబోవ్ ఆర్ శాట్లో 1200+ స్కోర్ వచ్చి ఉంటే మీరు ఈ ప్యాట్ని స్కిప్ చేసి డైరెక్ట్గా సెకండ్ రౌండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సీట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో దానికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. సో వెంటనే ఒకసారి చెక్ చేయండి. నౌ కమింగ్ బ్యాక్ టు ది వీడియో. డెకేడ్స్ నుంచి ఏఐ అనేది థియరిటికల్గా మాత్రమే ఉండేది. అది రీసెర్చ్ పేపర్స్, అకాడమిక్ కాన్ఫరెన్సెస్ అండ్ ప్రోటోటైప్ ఎక్స్పెరిమెంట్స్కి లిమిట్ అయి ఉండేది. ఆ టైంలో దానికి ఒక హ్యూమన్ని రీప్లేస్ చేసే ఛాన్స్ లేదనమాట. ఎందుకంటే దానికి ఫ్లెక్సిబుల్గా థింక్ చేసే క్యాపబిలిటీ లేదు. ఒక ఫోటోలో కుక్కని రికగ్నైజ్ చేయగలదు, ఒక యూట్యూబ్ వీడియోని రికమెండ్ చేయగలదు అంతే. కానీ కోడ్ రాయటం, లీగల్ డాక్యుమెంట్స్ని అనలైజ్ చేయటం, మార్కెట్ స్ట్రాటజీస్ని జనరేట్ చేయటం లేదా సప్లై చైన్ని మేనేజ్ చేయటం దాని వల్ల అయ్యేది కాదు. అప్పుడే ఒక విషయం జరిగింది. అరౌండ్ 2022-23 టైంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ LLM అనే కాన్సెప్ట్ రీసెర్చెస్ చెప్పే ఎమర్జెంట్ క్యాపబిలిటీ థ్రెషోల్డ్ని క్రాస్ చేసింది. అంటే ఏఐ ఒక నారో టూల్లా ఉండకుండా ఒక జనరల్ పర్పస్ కాగ్నిటివ్ ఇంజిన్ లాగా మారటం స్టార్ట్ చేసింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్లో ఏఐ ఒక ఫాస్ట్ క్యాలిక్యులేటర్లా ఉండేది, పవర్ఫుల్ కానీ లిమిటెడ్. ఏం క్యాలిక్యులేట్ చేయాలన్నా ఒక హ్యూమన్ కావాల్సి వచ్చేది. కానీ ఇప్పటి ఏఐ మాత్రం ఒక జూనియర్ అనలిస్ట్లా ఉంది. ఎలా అంటే 24/7 వర్క్ చేస్తుంది, సిక్ లీవ్ తీసుకోదు, శాలరీ ఇంక్రిమెంట్ అడగదు అండ్ మీకంటే 1000 times ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తుంది. అండ్ కంపెనీస్ దాన్ని నోటీస్ చేశాయి. మెక్కిన్సే రిపోర్ట్ ఏం చెప్పిందంటే చాలా ఆఫీసెస్లో ప్రజెంట్ చేస్తున్న వర్క్స్లో అప్రాక్సిమేట్గా 30% వర్క్స్ని ప్రజెంట్ ఉన్న ఏఐతో ఫుల్గా ఆటోమేట్ చేయొచ్చు. మీరు విన్నది నిజమే. అది కూడా ఫ్యూచర్ ఏఐతో కాదు, ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ఏఐతోనే. 30% గాన్. ఒక సింగిల్ రీప్లేస్మెంట్ కూడా హైర్ చేయకుండా. ఇప్పుడు దీన్ని 1,00,000 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీకి మల్టిప్లై చేయండి, మీరు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ చేస్తారు. మరి కంపెనీస్ ఎందుకు రీస్ట్రక్చర్ చేయకుండా ఉంటాయి చెప్పండి? ఫాస్ట్గా డిజపియర్ అవుతున్న రోల్స్ ఏంటో చూద్దాం. డేటా ఎంట్రీ అండ్ ప్రాసెసింగ్ జాబ్స్, బేసిక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్, కస్టమర్ సపోర్ట్ అండ్ కాల్ సెంటర్ జాబ్స్, జూనియర్ కంటెంట్ రైటింగ్ అండ్ కాపీ రైటింగ్ జాబ్స్, బేసిక్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్, ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామింగ్ టాస్క్, హెచ్ఆర్ స్క్రీనింగ్ అండ్ రిక్రూట్మెంట్ కోఆర్డినేషన్. వీటిని మీరు సరిగ్గా గమనిస్తే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ తమ కెరియర్ని స్టార్ట్ చేసే జాబ్స్ ఎగ్జాక్ట్గా ఇవే, ఎంట్రీ లెవెల్ పొజిషన్స్. ఆ పైప్ లైన్ ఇప్పుడు కొలాప్స్ అవుతుంది. ఇక్కడ చాలా మంది ఎడ్యుకేటర్స్ ఓపెన్గా చెప్పని విషయం ఒకటి ఉంది, ఇది జాగ్రత్తగా వినండి. ఇంకా 2015 సిలబస్ని టీచ్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ అన్ని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే టైంకి అవైలబుల్గా ఉండని జాబ్స్ కోసం స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాయి. నేను దీని గురించి కంప్లీట్గా రీసెర్చ్ చేశాను. జస్ట్ ప్రాబ్లం గురించి మాత్రమే కాదు, ఏ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ని కరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాయి అనే దాని గురించి. ఇండియాలో చాలా కాలేజెస్ ఇంకా ఏఐని ఒక సబ్జెక్ట్గా ఇంక్లూడ్ చేయాలా వద్దా అని డిబేట్ చేస్తున్నాయి. ఈలోపు ఇండస్ట్రీ ఈ డిబేట్స్ని ఎప్పుడో దాటిపోయింది. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దీనిపై వర్క్ చేస్తున్నాయి. రీసెంట్గా నేను చూసిన ఒక స్కూల్ ఉందన్నమాట, అది తన ఎంటైర్ కరికులంని ఏఐ ఫస్ట్ థింకింగ్తో స్ట్రక్చర్ చేస్తుంది. ఇదొక యాడ్ ఆన్ మాడ్యూల్ కాదు, ఇది వాళ్ళ కోర్ ఫిలాసఫీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రొజెక్షన్స్ ప్రకారం 2028 కల్లా ఏఐ అండ్ ఆటోమేషన్ వరల్డ్ మొత్తం మీద 85 మిలియన్ జాబ్స్ ని డిస్ప్లేస్ చేస్తుంది. కానీ సైమల్టేనియస్ గా 97 మిలియన్ న్యూ రోల్స్ ని క్రియేట్ చేస్తుంది. ఇది నెట్ పాజిటివ్. కానీ అది ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకునే వాళ్ళకి మాత్రమే. క్రియేట్ అయ్యే జాబ్స్ లో కొన్నిటి గురించి చెప్తాను చూడండి. ఏఐ ML ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అండ్ ఏఐ సిస్టమ్ డిజైనర్స్, ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ స్పెషలిస్ట్, ఏఐ ప్రోడక్ట్ మేనేజర్స్, డేటా సైంటిస్ట్ విత్ డొమైన్ స్పెషలైజేషన్, ఏఐ ఇంటిగ్రేషన్ కన్సల్టెంట్స్, ఆటోనామస్ సిస్టమ్ ఇంజనీర్స్. 5 years బ్యాక్ ఈ కెరియర్స్ అసలు మెయిన్ స్ట్రీమ్ జాబ్ టైటిల్స్లోనే లేవు. కానీ
5 years తర్వాత మాత్రం ఈ ప్లానెట్ పైన ప్రతి ఇండస్ట్రీలో ఇవి మోస్ట్ సార్ట్ ఆఫ్టర్ అండ్ కంపెన్సేటెడ్ రోల్స్గా మారాయి. జస్ట్ టెక్లోనే కాదు, ప్రతి ఇండస్ట్రీలో. హైదరాబాద్లో ఉన్న ఒక హాస్పిటల్కి మెడిసిన్ అండ్ డయాగ్నోస్టిక్ ఏఐని డిప్లాయ్ చేయటం తెలిసిన పర్సన్ కావాలి. ముంబైలో ఉన్న ఒక బ్యాంక్కి ఫైనాన్షియల్ రిస్క్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ మోడల్స్ బిల్డ్ చేయటం తెలిసిన పర్సన్ కావాలి. ఒక లాజిస్టిక్ కంపెనీకి సప్లై చైన్స్ అండ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్తో వాటిని ఆప్టిమైజ్ చేయటం తెలిసిన పర్సన్ కావాలి. ఆ కాంబినేషన్లోనే వాల్యూ ఉంది. ఏఐ నాలెడ్జ్ ప్రతి డోర్ని అన్లాక్ చేస్తుంది. ఈ ఇండస్ట్రీని క్లోజ్గా మానిటర్ చేసే పర్సన్గా ఇది నా హానెస్ట్ సజెషన్. 2027 నుంచి 2030 మధ్య గ్రాడ్యుయేట్స్ అయ్యే స్టూడెంట్స్ ఎవరికైతే జెన్యూన్ అండ్ అప్లైడ్ ఏఐ కాంపిటెన్సీ ఉంటుందో వాళ్ళ కెరియర్ పాత్ వాళ్ళ సీనియర్స్ చూసిన దానికంటే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా చాలా పర్ఫెక్ట్ వేలో. కానీ అది కూడా మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే, నెక్స్ట్ ఇయర్ కాదు, ఇంకొక సెమిస్టర్ ఓల్డ్ కరికులంని చదవటం కంటే ముందు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పొలారిస్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి మాట్లాడాలి. ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. లేట్ 90sలో ఇంటర్నెట్ మెయిన్ స్ట్రీమ్ అయినప్పుడు ఎవరైతే వెబ్ టెక్నాలజీస్ వైపు ఎర్లీగా వెళ్ళారో, ఎవరైతే HTML తర్వాత జావా, ఆ తర్వాత నెట్వర్కింగ్ లాంటి కోర్సెస్ నేర్చుకున్నారో వాళ్ళు మాత్రమే డిజిటల్ ఎకానమీకి ఫౌండేషన్ లేయర్ని బిల్డ్ చేశారు. అందులో చాలా మంది బిల్డ్ చేసిన కెరియర్స్ అండ్ కంపెనీస్ ఇప్పటికీ ఉన్నాయి. ఏఐ కూడా ఇప్పుడు అలాంటి మూమెంట్లోనే ఉంది. రైట్ నౌ, ఈ రోజే. ఈ విషయాన్ని రికగ్నైజ్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ జస్ట్ సిలబస్ని మాత్రమే అప్డేట్ చేయటం లేదు, ఎడ్యుకేషన్ అనేది అసలు ఏం ప్రొడ్యూస్ చేయాలి అనే విషయం ఫండమెంటల్గా రీథింక్ చేస్తున్నాయి. ఒక పొలారిస్ గ్రాడ్యుయేట్ అంటే జస్ట్ ఏ ఎగ్జామ్స్ పాస్ అయిన పర్సన్ మాత్రమే కాదు, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ని బిల్డ్ చేసిన వాళ్ళు, రియల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేసిన వాళ్ళు, ఫెయిల్యూర్ అండ్ ఇటరేషన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. అసలు ఇండస్ట్రీలో ఏఐ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో వాళ్ళకి బాగా తెలుసు. మీరు ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్ అయినా లేదా మీ చైల్డ్ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్న పేరెంట్ అయినా పొలారిస్ ఏం బిల్డ్ చేస్తుందో ఒకసారి చెక్ చేయమని నేను మిమ్మల్ని జెన్యూన్గా ఎంకరేజ్ చేస్తున్నాను. చాలా ఇన్స్టిట్యూషన్స్ ఇంకా క్యాచ్అప్ అవుతున్న టైంలో అలాంటి ఒక కరెక్ట్ ఫిలాసఫీకి చాలా వాల్యూ ఉంటుంది. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఓన్ రీసెర్చ్ చేయండి, హార్డ్ క్వశ్చన్స్ అడగండి, కానీ త్వరగా అడగండి, ఎందుకంటే సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. నేను స్టార్ట్ చేసిన క్వశ్చన్తోనే ఎండ్ చేస్తాను. 30,000 మంది ఆర్కిల్ స్టూడెంట్స్ తమ జాబ్స్ కోల్పోయారు. ఇండస్ట్రీస్ మొత్తం మీద అయితే 1,00,000 మంది ఉన్నారు. వాళ్ళు బ్యాడ్ పీపుల్ కాదు, అన్క్వాలిఫైడ్ పీపుల్ కూడా కాదు. ఇప్పుడు యూజ్ అవ్వని, ఇంతకు ముందు ఎప్పుడో డిమాండ్లో ఉన్న స్కిల్స్ని నేర్చుకున్నారు. ట్రాజడీ ఏంటంటే వార్నింగ్ సైన్స్ చాలా సంవత్సరాల నుంచే ఉన్నాయి, కానీ చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కెరియర్ అడ్వైజర్స్ అండ్ స్టూడెంట్స్ కరెక్ట్ టైంకి అడ్జస్ట్ కాలేదు. మీరు ఈ వీడియోని 2026లో చూస్తున్నారు, మీకు ఇంకా టైం ఉంది. జాబ్స్ కట్ చేస్తున్న కంపెనీసే ఏఐ ఇంజనీర్స్ కోసం డెస్పరేట్గా హైరింగ్ కూడా చేస్తున్నాయి. 30,000 మందిని లే ఆఫ్ చేసిన అదే ఆర్కిల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్స్ కోసం ఓపెన్ పొజిషన్స్ ఉన్నా కూడా ఫాస్ట్గా ఫిల్ చేయలేకపోతుంది. ఇక్కడ ఆపర్చునిటీకి షార్టేజ్ లేదు, జస్ట్ కరెక్ట్ స్కిల్స్కి షార్టేజ్ ఉంది. సో మీ ముందున్న చాయిస్ నేను ఏఐ గురించి వర్రీ అవ్వాలా అనేది కాదు. రియల్ చాయిస్ ఏంటంటే నేను ఏఐని బిల్డ్ చేసే సైడ్ ఉంటానా లేదా ఏఐతో రీప్లేస్ చేసే సైడ్ ఉంటానా అనేది ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఈ వీడియోని మీకు తెలిసిన స్టూడెంట్స్తో తప్పకుండా షేర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్తో ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరన్నీ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.